సీతమ్మను వెతకడం కోసం దక్షిణ దిశలో హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు లాంటి గొప్ప వీరులు వందలాది వానరులతో అడవిలోకి బయలుదేరారు. ప్రతి ఒక్కరి మనసులో ఒకటే లక్ష్యం, ఎక్కడో ఉన్న సీతమ్మను తప్పకుండా కనిపెట్టాలని. మొదటి కొన్ని రోజులు బాగానే సాగాయి. అడవులు దాటి కొండల మీద నుంచి దిగుతూ లోయల్ని దాటి ముందుకెళ్లారు. కానీ రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ సీతమ్మ జడ మాత్రం దొరకడం లేదు. ఇక్కడక్కడ ఆహారం, నీళ్లు కూడా దొరకట్లేదు. ఎండలో నడవటం అంటే నెత్తిపై అగ్గి కురుస్తున్నట్లుంది. బలమైన వానరులైనా ఆకలితో అలసిపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది వేప చెట్ల కింద కూర్చున్నారు, ఇంకొంతమంది నేల మీద పడిపోయారు. ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేనంత స్థితిలో శరీరం అలసిపోయింది. అలాంటి టైంలో అంగదుడు ముందుకు వచ్చి గట్టిగా, మన పని ఇంకా అయిపోలేదు, సీతమ్మని మనం ఇంకా కనిపెట్టనే లేదు, మనం వెనక్కి తిరిగిపోతే ఆమె పరిస్థితి ఏమవుతుంది, మన ధైర్యంగా ముందుకు సాగాలని అన్నాడు. అంతే. ఆ మాటలు విన్న వెంటనే అందరూ మళ్లీ లేచి నిలబడి హోరాహోరీగా మళ్లీ కొత్త ఉత్సాహంతో ముందుకు నడవడం మొదలు పెట్టారు. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. ఆ అడవి మొత్తం ఒకేలా కనిపిస్తుంది. ఏది తూర్పు, ఏది దక్షిణం ఎవరికి అర్థం కావడం లేదు. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని మనము సరైన దారిలో ఉన్నామా అని అనుకున్నారు. అప్పుడే హనుమంతుడు జాంబవంతుడిని, ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందుకెళ్లాలా వెనక్కి తిరగాలా అని అడిగాడు. ఇంతలో ఓ అద్భుతం జరిగింది. అలా వాళ్ళు ఒక దారిలో వెళ్తున్న టైంలో ఓ గుహని చూశారు. అది ఏదో మాయలతో నిండినట్లుంది. ఆ గుహలో నుంచి ఓ దేవత లాంటి అందమైన స్త్రీ కనిపించింది. ఆమె పేరు స్వయం ప్రభ. ఆమె ఎవరు, ఆ గుహలో వాళ్ళకి ఏమైంది, ఆమె సహాయం చేసిందా లేక ఇంకో పరీక్ష పెట్టిందా, అదంతా మనం పార్ట్ 3లో చూద్దాం.